చూడు, ఇక నుంచి ఇంటి పట్టునుండు. అమ్మకు సాయంగా, పిల్లాడికి తల్లిగా, ఈ ఇంటి కోడలిగా బాధ్యతగా నడుచుకో. ఎందుకు చెయ్యాల్సింది బాధ్యతగా చేయటం మానేసి మొహం ముచ్చులు అలా పెట్టావు? ఏమనకూడదనా? అమ్మకు అంతైతే గదిలో తలుపులేసుకుని కూర్చోవడం ఏంటి? అమ్మకన్నా వాళ్లే ముఖ్యమా నీకు? రాగానే ఎక్కించి పంపించారా? ఏయ్, ఎక్కించడం ఏంటి? ఇంటికి రాగానే ఇంట్లో జరిగిన విషయాలు నాకు తెలియవా? ఈ ఇంట్లో అదే టైంలో ఇంకోటి జరిగింది, అది చెప్పారా మరి? ఏంటో అదే టైంలో జరిగింది, తమని బయటికి వెళ్లకుండా చేసింది. ఇదిగో ఈ 10 లక్షలు. పది లక్షలా? ఎక్కడివి? ప్రేమానురాగాలున్న ఫ్రెండ్స్ ఇచ్చారు. అంత త్యాగం ఎవరు చేశారు? అంత గతిలేనితనంగా తమరెందుకు దానం తీసుకున్నారు? వాళ్ళది త్యాగం కావచ్చు, కానీ నేను తీసుకున్నది దానం కాదు. ఉచితంగా తీసుకుంటే దానం అనే అంటారు. ఇది ఉచితం కాదు, నా లాభంలో వాటా. ఏం వ్యాపారం చేశావు? నేను అరోరా పార్ట్నర్ని, మర్చిపోయావా? ఆహాహా, ఇంకా లాంచే కాలేదు, అప్పుడే ప్రాఫిట్ ఇచ్చారా? ఫ్యూచర్ ప్రాఫిట్లు కట్ చేసుకుంటామన్నారు. ఆహా, అలాగా. అసలు ఇప్పుడు ఎందుకు ఇచ్చినట్టు? నేను ఆఫీస్ అకౌంట్లోంచి డబ్బులు డ్రా చేశానని, అవి ఎలా అడ్జస్ట్ చేయాలని తమరు చాలా ఇదైపోతున్నారు కదా. నా మీద విరుచుకుపడ్డారు కూడా. అందుకని వాటిని అడ్జస్ట్ చేసుకోమని నా మీద అభిమానంతో ఇచ్చారు. మరి ఈ విషయం తమరికి వారు చెప్పలేదా? తమరు వారికి చెప్పలేదుగా, అందుకు. ఈ డబ్బు ఇవ్వడానికి వచ్చినప్పుడే పాలు గిన్నె స్లిప్ అయి కాలు మీద పట్టం జరిగిందట. వెంటనే వాళ్ళు ఫోన్ చేసి పిలిపించుకున్నారు. చాలే ఆపు. వాళ్ళని పిలిపించుకున్నారట. తమరు తమ తప్పు కప్పిపుచ్చుకోవడానికి రివర్స్ ప్లే మొదలు పెట్టారా? చెయ్యి. ఎంత చెప్పినా అంతే ఈ మనిషి. ఛీ!